నమస్తే సార్. నమస్తే. సార్ ఇది మ్యాట్ టు స్క్వేర్ వచ్చేసి కలెక్షన్లు రాంగ్ అని చెప్పేసి కొందరు అంటున్నారట. దాని మీద వచ్చేసి ప్రొడ్యూసర్ వంశీ గారు చాలా ఫైర్ అవుతున్నారు. అసలు ఏంటి ఆ విషయం? ఒక ప్రొడ్యూసర్ బాధని ఆయన చెప్పుకున్నారండి నిన్న. అందరూ చాలామంది ఆయనకి యాటిట్యూడ్ చాలా పొగరుంది, ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు అని ఏటేటో రాస్తున్నారు. కానీ ఆయనకి యాటిట్యూడ్ లేదు, పొగరు లేదు. ఆయన బాధను ఆయన చెప్పుకున్నారు. అంటే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వబట్టే కదా మనం అందరం దాంట్లో వేస్తున్నాం యూట్యూబ్లో. ఆయననే కాదు, ఒక ప్రొడ్యూసరు ముందుకొచ్చి నా సినిమా ప్రమోషన్స్లో భాగంగా మా సినిమా ఇలా ఉండబోతోంది, మా సినిమా ఇది అని చెప్తేనే కదా మనం న్యూస్ రాస్తున్నాం. ఇంకొకటి, ఒక ప్రొడ్యూసర్ తన్ని డబ్బు పెడితే తనకి ఇంత డబ్బు రావాలనే కోరుకుంటాడు. కానీ నేను 100 కోట్లు పెట్టాను, నాకు 200 కోట్లు వస్తున్నాయని చెప్పడం దేనికి? అది అలా చెప్పబట్టే కదా. ఇప్పుడు ఒకప్పుడు ఇన్ని సెంటర్లలో 100 రోజులు ఆడింది, ఇన్ని సెంటర్లలో 50 రోజులు ఆడింది అని చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాం? పోస్టర్ 186 crores, 250 crores, 1000 crore క్లబ్, 100 కోట్లు సాధించింది, 2000 కోట్లు సాధించింది. ఎందుకు ఇవన్నీ మనకు? ఏం అవసరం ఇవన్నీ? అవునా కదా? సో నా సినిమా బాగుంది కాబట్టి చూస్తున్నారు. ఆ రోజు 2 సినిమాలు రిలీజ్ అయినాయి. మొదటి సినిమా బాగుందా లేదా అనేది నాకు తెలియదు. జనాలకి నచ్చకపోతే వాళ్ళు చూడరు. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా కూడా జనాలకు నచ్చకపోతే చూడరు. ఎందుకు ఆ సినిమాలో ఏముందని చూస్తున్నారు? ఆ సినిమాలో కథ లేకపోయినా కూడా ఆ సినిమాకి ఎందుకు ఇన్ని కలెక్షన్లు వస్తున్నాయని మీరెవరా రాయడానికి? అసలు ఏంటి? నేను ప్రమోషన్లు కూడా ఇవ్వను, నేను ఇంటర్వ్యూలు కూడా ఇవ్వను, మా మీద బతుకుతున్నారు మీరు, మేము ఇంటర్వ్యూలు ఇస్తే బతుకుతున్నారని ఆయన మాట్లాడాడు. బికాస్ కొంతమంది అడిగే వేస్ట్ క్వశ్చన్స్కి ఆయన కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. ఎవరెవరినో తీసుకొచ్చి ఎవరెవరినో కూర్చోపెట్టి కలెక్షన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? సినిమా బాగుంటే ఇప్పుడు ఇంత డబ్బు ఎంత పెట్టారు సార్ మీరు? 100 కోట్లు పెట్టారా, 280 కోట్లు పెట్టారా? మొన్న ఎవడో రాశాడు, జపాన్లో 3 కోట్లు పెట్టి ప్రమోషన్ ఇచ్చాడు కానీ 19,000 రూపాయలే వచ్చాయి, ఎన్టీఆర్ అక్కడ గెలుస్తాను అనుకున్నాడు, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నట్టువే. వాళ్ళు వచ్చి చెప్తారండి? అసలు ప్రొడ్యూసర్ వచ్చి సినిమాలో మనం ఒక సినిమా చూసినప్పుడు సినిమాలో వాడు ఎంత ఖర్చు పెట్టాడు అనేది వాడు చూపించే విజువల్స్తోనే అర్థమైపోతుంది. ప్యాడింగ్ ఆర్టిస్టులు, విజువల్స్ అండ్ వాడు తీసుకున్న లొకేషన్స్ ఇవన్నీ కూడా. అవునా? అలాంటప్పుడు నువ్వు 100 కోట్లు ఆయన పెట్టాడు, ఆ సినిమాకి అసలు 100 కోట్లు పెట్టాల్సిన పని లేదు, ఆ సినిమాకి ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? మీరెవరు రాయడానికి? మీరు సినిమా బాగుందా లేదా రివ్యూ చెప్పండి, ఓకే. అది ఈ మధ్యకాలంలో కూడా రివ్యూలు చెప్పే వాళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే, మీరు చూడొద్దబ్బా, మీరు చెయ్యొద్దబ్బా, అసలు చూడొద్దనే చెప్పేస్తున్నారు. ఆ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర నిలబడుకొని మాట్లాడతారండి. ఇంకొకడైతే అసలు ప్రీమియర్ షో కంట గోడ దూకెళ్ళి టికెట్ తీసుకొని చూసాడంట, మ్యాడ్. ఏమీ లేదంటే, ఏమీ లేనప్పుడు నువ్వేందుకు చూడడం? ఇంకా వాడికి పిచ్చోడా సినిమా తీయడానికి? జనాలు ఎంటర్టైన్ చేయడానికే కదా సినిమా తీస్తారు. నీ బుద్ధి లేక నువ్వు ఎంటర్టైన్ కాకపోతే నువ్వు బయటకు వచ్చి అందరి మీద ఎందుకు నీ బురద చల్లుతావు? నువ్వు చల్లాల్సిన పని ఏంటి? రోటన్ టొమాటోస్ అంటే ఇంకొకడు, నువ్వెవడు టొమాటోలు ఇవ్వడానికి? అసలు ముందు ఆ సినిమాలు చూసి అలాంటి రివ్యూలు చూసి అలాంటి చెప్పే వాళ్ళు నువ్వు బతుకుతున్నావు వాళ్ళ మీద పడి. వాళ్ళని కూడా విమర్శించే స్టేజ్కి మనం దిగజారామంటే ఇంక అసలు ఏమనాలో అర్థం కావట్లే వాళ్ళని. ప్రొడ్యూసర్ ఆయన మాట్లాడిన మాటలన్నీ ప్రతి ఒక్కటి కరెక్టేనండి యాజ్ ఎ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఆయనకి ఎవరి మీద కోపాలు లేవు, ఎవరి మీద ద్వేషాలు లేవు. ఎందుకంటే ఫేక్ కలెక్షన్స్ చూపిస్తున్నారు, లేకపోతే అసలు సినిమా ఏముందని చెప్పి ఇలాంటి కలెక్షన్స్ చూపిస్తున్నారు. పక్క సినిమాని తొక్కేసి సినిమాపై తొక్కేయడం ఏముందండి? ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్, సితారా ఎంటర్టైన్మెంట్స్ పెద్ద బ్యానర్స్ 2, ఇద్దరికి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. పుష్ప అండి, మైత్రి మూవీ మేకర్స్. ఆ సినిమా వాళ్ళు తీసిన సినిమాకి, సితారా ఎంటర్టైన్మెంట్ సినిమాకి తొక్కేసుకొని పైకి వచ్చిందా? ఏం మాట్లాడుతున్నారండి అసలు? ప్రొడ్యూసర్స్గా డబ్బు పెట్టినప్పుడు రూపాయి ఎట్లా వెనక్కి రావాలని ఎంత ఉంటుంది వాళ్ళకి? ఏ నమ్మకంతో పెడతారండి? ఊరికనే పెట్టేస్తారా డబ్బు? ఇంకోటి, సీక్వెల్స్ అన్నీ హిట్ అవుతున్నాయి, నార్మల్ సినిమాలు హిట్ అవ్వట్లేదు, సీక్వెల్ ఎందుకు తీస్తున్నారు? ఎవరిదేమన్నాడు సీక్వెల్? ఫస్ట్ ఎవరు తీసింది సీక్వెల్? వాడిని అడగండి వెళ్ళి. ముందు 4 ఏళ్ళు 5 ఏళ్ళు సినిమా తీస్తారు కదా పెద్ద ఆయన అడగండి వెళ్ళి సీక్వెల్ గురించి. అవి ఆయన మాట్లాడింది. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు యాక్చువల్గా. దిల్ రాజు గారు డైరెక్ట్గానే దిల్ రాజు గారే అన్నారు యాక్చువల్గా. మన వేరే సినిమా
గేమ్ చేంజరు అండ్ ఆయన ప్రొడ్యూస్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాల్లో ఒక సినిమాతో రాకపోయినా ఇంకో సినిమా వల్ల వచ్చింది, ఆ సినిమా బాగాలేకపోతే ఈ సినిమా చూస్తారు అన్నట్టుగా చిలిపితనంతో అన్నారు. ఆయన అనబట్టే కదా ఇప్పుడు మాకు ఇవన్నీ తగులుతున్నాయి. ఆ సినిమా బాగాలేదు కాబట్టి మీ సినిమా హిట్ అవుతుంది, మీ సినిమాలో ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఎందుకు జనాలు ఎగబడిపోతున్నారు మ్యాడ్కి, మ్యాడ్ స్క్వేర్కి? మ్యాడ్ చూడలేదా జనాలు? వల్గర్ కామెడీ అయితే లేదు కదా దాంట్లో. బయట చూపించే జబర్దస్తులు, ఎక్స్ట్రా జబర్దస్తులు, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉండే కామెడీ లేదు కదా. మంచిగా ఆహ్లాదంగా కూర్చొని నవ్వుకునే సినిమాలు భ్రష్టు పట్టించి ప్రతి ఒక్కరు అసలు ఈరోజు ట్విట్టర్లో నాగవంశీ గారు మాట్లాడిన దానికి ట్రోల్స్ చేస్తున్నారే. ఆయనలాగా డబ్బు పెట్టి సినిమా తీసి మాట్లాడండి మీరు కూడా, మీకు తెలుస్తుంది ఆ బాధ. మొబైల్ ఉంది కదా అని కీప్యాడ్ లేకపోతే టక స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని చెప్పి మీములు క్రియేట్ చేసేసి ఆయనని అనేసి ఆయన ఎంత కష్టపడి ఒక సినిమాకి రూపాయి లెక్క చూసుకుంటారు తెలుసా అండి ప్రొడ్యూసర్స్. ఆ ఫేక్ కలెక్షన్స్ చూపిస్తే వాళ్ళకి ఏం వస్తుందండి? ఒక క్రిటిక్గా చెప్పండి, అంటే నా వల్ల మీరు బ్రతుకుతుర్రు అని చెప్పేసి అనడం కరెక్ట్ అంటే ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఆ న్యూస్ చెప్పవల్లే కదండి నాకు డబ్బులు వస్తాయి. సింపుల్. మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు? వేరే వాళ్ళకి లేదనేసి అంటారా? అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగి మన ఛానల్లో వేస్తున్నాం, ఇది మన డబ్బులు దేని వల్ల వస్తాయి? ఆ న్యూస్ వల్లనేగా. న్యూసే లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకు? అంటే కాకుండా వేరే న్యూస్లు ఉంటాయి కదా, ఏమంటే నా వల్ల బతుకుతురు అనేసి చెప్పాలి. ఆ సినిమా గురించి నా సినిమాని బ్యాన్ చేయండి, నా సినిమాని మీరు ప్రమోట్ చేయొద్దు, నా సినిమా గురించి మీరు ఏమి మాట్లాడొద్దు. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా నేను ఏ సినిమా ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి నేను ప్రమోట్ చేసుకుంటా. నా సినిమా గురించి రాయడానికి మీరేంటి? నా సినిమా మీద మీరు బతకట్లేదా? ఆ న్యూస్ చెప్పి బతకట్లేదా? యు గాట్ ద పాయింట్. అది ఆయన అన్నది కరెక్టే కదా అంటాను నేను కూడా. యాజ్ ఏ ఫిలిం క్రిటిక్ అనలిస్ట్ నేను కూడా అదే మాట అంటా. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన న్యూస్నే కదమ్మా మనం మాట్లాడుతున్నాము, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు ఆయన ఇప్పుడు నాగవంశీ గారు ఫైర్ అయ్యారు మీడియా మీద అని చెప్పి నన్ను అడిగావు క్వశ్చన్, ఎందుకండి ఏంటి అని. ఇప్పుడు ఆ న్యూస్ పబ్లిష్ అయితేనే కదా కొన్ని వేల మందో ఎంతో మంది చూసి మనకు డబ్బులు వస్తాయి, అవునా కదా. ఆయన ఏమన్నాడంటే నా సినిమా గురించి మీరెవర్రా, ఒక సినిమా బాగుంది అని చెప్పడం వేరు, ఆ సినిమాలో బాగుంది, ఈ కలెక్షన్స్ ఇన్ని వస్తాయి, ఆ హీరో ఎంత తీసుకున్నాడు, ఈ హీరో ఎంత షేర్ తీసుకున్నాడు, అవన్నీ మీకెందుకు అయ్యా బాబు, అది ఆయన మాట్లాడింది. కానీ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పానండి. ఇప్పుడు ఆయనకి ఏం పర్సనల్ గడ్జెస్ ఉన్నాయో మీడియా మీద మనకు తెలియదు, కానీ జనరల్గా ఎవరికి ఏం ఉండవు. వాళ్ళకు కూడా తెలుసు మీడియా ప్రమోట్ చేస్తేనే కదా వాళ్ళ సినిమా కూడా పోతుంది. ఒకప్పుడు మీడియా ఇంతగా లేదు, అప్పుడు ఆడియో రిలీజ్ పబ్లిక్ లోకి వెళ్ళి ప్రమోట్ చేసుకునే వాళ్ళు, పోస్టర్లు వేసేసి మంచి అవునా కదా. సో ఇప్పుడు మీడియా ఇంత వచ్చింది కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నాము. అది మనం తగ్గించుకుంటే వాళ్ళకి మనకు సంబంధాలన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు కమెంట్లు థంబ్నెయిల్స్ పెడతామమ్మ, మనకు తెలుసు కదా ఎలా పెట్టాలో ఏంటి. ఎందుకంటే మన వృత్తి ఏంటి, జర్నలిజం. మనకు తెలిసిన న్యూస్ని జనాలకి చెప్తాం. కొంతమందికి అవగాహన ఉండదు, ఎవరు పడితే ఏది పడితే అది రాసేసి వాళ్ళు అదే నిజం అనుకుంటారు. మనం ఏం చెప్తాం అది కాదు. ఇప్పుడు నాగవంశీ గారు అలా ఫైర్ అయ్యారని చాలా మంది ట్రోల్స్ విపరీతంగా చేస్తున్నారు, చాలా మంది ఆయన బాధను అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మిగతా ప్రొడ్యూసర్లు అందరూ వచ్చి నాగవంశీ ఎందుకు అలా మాట్లాడామని ఏమైనా అన్నారా? లేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఆ బాధ ఏంటి అనేది. అందరు ప్రొడ్యూసర్స్ తరఫున ఆయన మాట్లాడాడు, అంతేగాని ఆ న్యూస్ని మనం జనాలకి అవునండి ఆయన ఈ కారణంగా మాట్లాడారు, ఈ కారణంగా అన్నారు, ఆయన అది నా అనలిజం. ఇంకొకటి ఏమంటాడు, ఆయనకి యాటిట్యూడ్ చూసారు ఎట్లా మాట్లాడారు అని అంటాడు, అది వాడి పిచ్చితనం. ఇప్పుడు ఎవ్వరు ఊరికినే వచ్చి మీడియా మీద పడిపోయారు ఎవరుగా. మొన్నటి మన మోహన్ బాబు గారు వెళ్ళి మీడియా పర్సన్ ని కొట్టారని చెప్పి రచ్చరంబోలా చేశారు. నువ్వు ఎందుకు వెళ్ళావు ఆయన ఇంటికి, ఎందుకు వెళ్ళావు అలా ఇంటి విషయాలు కదా. ఇప్పుడు వెళ్ళావు వినోద్, నువ్వు వచ్చావు వినోద్ మా ఇంటికి, మా ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది, నేను ఒక సెలబ్రిటీ, మా ఇంటికి నువ్వు వచ్చావు, నువ్వు సార్ ఏం జరుగుతుంది మీ గురించి మాట్లాడడానికి వచ్చాను సార్, మీకు ఓకే అంటే కొంచెం బయట తీసుకుంటాను అని అడుగుతావు. డైరెక్ట్ గా వచ్చి మొక్క మీద బయట పెట్టేస్తావు. ఎంత పెద్ద జర్నలిస్ట్ అయినా కూడా, నువ్వు ఎంత పెద్ద ఛానల్ తోపు ఛానల్ అయినా కూడా పెట్టావు కదా, మండుతుంది ఎవరికైనా కూడా. అలాగే ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు న్యూస్ల గురించి ఇష్టం వచ్చినట్టు రాసేస్తే ఎవరికైనా మండుతుంది, ఆయనకు ఒక్కడికే కాదు. సో ఆయన ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన చెప్పాలనుకుంది ఆయన చెప్పాడు. ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి అయితే ఆయన నిన్న మాట్లాడాడు, వాళ్ళు మళ్ళీ అదే ఛానళ్ళలో ఆయన గురించి బ్యాడ్గానే ప్రమోట్ చేశారు. సో కుక్కని తీసుకొని వెళ్ళి సింహాసనం మీద కూర్చోపెట్టినా కుక్క కుక్కే అవుతుంది, సామెత ఉందిగా. అంతే, వీళ్ళు మారరు వాళ్ళు మారరు. బట్ నాగవంశీ గారి విషయంలో నేనైతే నాగవంశీ గారికి సపోర్ట్ చేస్తా.